హలో మామ, ఇగో బయట కలుపుతుంది చూడండి. ఇది మన బయట, ఇది మామూలుగా తవుడు గోధుమ పిండి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. ఇది మన బయట, ఇది మామూలుగా షూబాయ్ మనకి బయట పంపించండు. ఏపీ ఫిషింగ్ స్టోర్ బయట పంపించండు. ఇంతకుముందు కూడా పట్టినాం దీంతో, మొన్న ఒక వీడియోలో పట్టినాం, చూపించారు ఆల్రెడీ. మీకు ఏమైనా అర్థం కాకుండా అశుబాయ్ ఏపీ ఫిషింగ్ స్టోర్ అని ఉంటుంది, ఒకసారి ఆ ఛానల్లో చూసుకోరి. మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ కావాలంటే కూడా చేస్తాడు అశుబాయ్, పంపిస్తాడు మీకు మొత్తం ఫీడ్ అతనే తయారు చేసి పంపిస్తాడు మొత్తం. నీళ్ళు తీసుకో. బాగా కలుపుకోవాలి. ఇక మన ఛానల్ తెలిసిందేగా మనకి, ఫ్రీ స్టైల్ ఫిషర్ ఐజాక్ ఫిషింగ్. ఎలా కింద ముళ్ళు ఉంటాయి. మన బయట ఎప్పుడైనా సరే నీళ్ళలో పడ్డాక ఒక 7-8 నిమిషాలు, మ్యాక్సిమం 10 నిమిషాల వరకు కరిగిపోవాలి. అట్లా కలుపుకోవాలన్నమాట. ఎక్కువసేపు గంటలు ఉంటే ఆ బయట పనిచేయదు. దాంట్లో ఉన్న స్మెల్ అని పోతుంది, వేస్ట్. గంట సేపు పెట్టినామంటే చేప కూడా రాదు. 5 నుంచి 10 నిమిషాల మధ్యలో కథం కంప్లీట్ అయిపోవాలి. మళ్ళీ తీసి మళ్ళీ వేయాలి. ఉంచుకోవద్దు, అట్లా ఉంచినామంటే అది ఉండదు. అది ఎందుకంటే అడుగున పరకలు ఉంటే ఎట్లా వీక్గా ఉంటాయి, ఆ స్మెల్ వెళ్ళిపోతుంటుంది. ఫ్రెండ్స్, ఇగో మనం అయితే ఇట్లా పెట్టుకోవాలి ఫీడర్కి. కొంచెం కకృతి వాడి కొంచెం పెట్టుకుంటా కొంచెం అన్నట్టు అవుతుంది. ఇట్లా మంచిగా పెట్టుకోవాలి. ఇట్లా అట్టలు పెట్టాలి. గుప్పమంటుంది. అల్ల నుంచేరా నాయన. చలో ప్రస్తుతానికి అయితే ఎన్ని 1 2 3 4 5 రెడీ చేసినాం. 5 వేసేసుకుందాం. దగ్గరలోనే వేసుకోవాలి, మరీ దూరం వేసుకోవద్దు. దాదా మొత్తానికి ఏదో కాపాడిందా బెండు. దానికి రవ్వ ఎలా తీసినాం. ఇంకో 2-3 వస్తాయి చూడండి. ఎంత 200 గ్రాములు ఉందా ఏంటిది చేప? 1/2 కిలోకి ఎక్కువ ఉంటుంది. అర్ధ కిలో దాకా ఉంటుంది. అర్ధ కిలో తక్కువ, 1/2 కిలో ఎక్కువ. కంట్లో పడదు దానికి. ఇది అరుస్తుంది నీళ్ళని. ఏం పడది? అంతేనా? సైడ్కి వస్తుందా లూజా? మామూలు వస్తుంది, ఏం కాదు. అమ్మ అక్కడ మనం రొయ్యలు కాల్చుకునే టైంలో ఇది ఆగం చేసి. ఓరే నాయనా, ఇంకో రొయ్య వచ్చిందిరా నాయనా, ఇంకో రొయ్య. చెల్లో ఇవాళ మొత్తం రొయ్యలే ఉన్నాయి. చేపలు లేవు, అంత రొయ్యలే. ఇగో మంట. చలో తీసేయి కాల్చాం.
మొత్తం ఫీడర్లో మొత్తం రొయ్యలే పడుతున్నాయి అలా, ఏం బొచ్చలు లేవు రవ్వలేదు కదా మొత్తం చక్క అట్లా నిప్పులేసాయి. ఏందా రొయ్య కాలుతో తింటున్నావా? చైనీస్ మోడల్. చేపని కాలుతుంది, ఇది కూడా హైలైట్ అన్నా. చెరువులో తిండి తిప్పలు లేకుండా పడ్డ చేపలు కాల్చుకున్నా. మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి. టేస్టీ. ఉప్పు కారం లేవు. గాలం తీసేసి పొడుగు నీకన్నా పెద్దగా ఉంది అంతేనా? వచ్చిందే. వేసిండు అలవాటు చేసిండు. ఎయ్ 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 రవ్వనే ఆమ్లెట్ ఆ రూపుసిందా? అమ్మ తల్లి, ఏ కేజీ ఉందా? देखो भाई शिकार अच्छा है, देखो इस बार कितना बड़ा है वो पाम्पलेट का शिकार है, वो छोटा फैमिली का बस है। देखो అంతుంది 1.5 kg होना अच्छा शिकार, అమ్మ ఆ సైజు ఉంది, భలే ఉందిగా. సూపర్ సైజ్ ఉంది. కానీ ఇంకా 2-3 కొట్టు. మామయ్య షికార్ అయిపోయింది అలా. ఇక 3 కొరమేన్లు అయితే మనం కొట్టేది. ఇవి మన డానియల్ బాయ్ కొట్టిన 3 కొరమేన్లు. ఇవైతే మనం బెండ్కి అది చూసినా ఎట్లా దుక్కుతుంది. ఇవి మనం బెండ్కి కొట్టినాము, 3 పిల్లల బెండ్కి ఇది కొట్టినాము. యాక్చువల్గా ఒక రొయ్య పడి ఉండే, ఆ రొయ్యను మాత్రం మన వాళ్ళు మంచిగా మంట మీద పెట్టిర్రు. ఇక 2 పాంప్లెట్ ఒక్కొక్కటి కేజీన్నర ఉన్నాయి. చిన్న పాంప్లెట్లు. ఇది మాత్రము చేతులను పెట్టినాము. చిన్న చేప భలే ఉంది చూడండి. ఇవి నెక్స్ట్ వీడియోలో చిన్న చేపలు పెడతాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ వచ్చేసి ఐజాక్ ఫిషింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే రైట్.